దేవుని కన్నులకు మనం చేసే పని ఏదైనా కూడా అది ఆటంకంగా ఉందనుకోండి, అపవాది వాడు దాన్ని మన హృదయంలో ఇష్టంగా మార్చేటట్టు చేస్తూ ఉంటాడు. మన కన్నులకు ఇష్టముగా కనబడేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఏదైతే దేవుని కన్ను దృష్టికి ఆటంకంగా ఉందో, మనం చేస్తున్న ఏదైనా క్రియ కూడా మనం అందుకని కొన్నిసార్లు ఆలోచన లేకుండా కొన్ని క్రియలను చేస్తూ ఉంటాం. ఈ అపవాదివాడు ఈ లోకానికి దేవుడు. అపవాదివాడు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న మనము దేవుల్లో ఎప్పుడైతే బలంగా వాడబడుతున్నామో, దేవుని యొక్క నిబంధనను ఎప్పుడు పొందుకుంటామో, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామో, దేవుని యొక్క ఆజ్ఞలు అనుకూలంగా గైకొని ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే బలంగా వాడబడతామో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే శక్తివంతులుగా వాడబడతామో, దేవుని యొక్క పరిచర్లో ఎప్పుడైతే బలముగా ఉంటామో, దేవుని యొక్క పరిచర్లో దేవుని యొక్క పని భాగంలో ఒక పనిముట్టుగా ఎప్పుడైతే వాడబడతామో అప్పుడు అపవాదివాడు నీ యొద్దకు వచ్చేస్తాడు. వాడు నిన్ను పడేయడానికి, నీతో సంభాషించి నీతో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు.